కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఆత్మీయ మిత్రులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఉద్యోగస్తులకు, మీడియా వర్గాలకు, కార్మికులకు, రాజకీయ నాయకులకు, ఛానల్ వీక్షించే అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారు VS 369 న్యూస్ మేనేజ్మెంట్. మరొకసారి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. ముందుగా VS 369 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడులో KG రోడ్ యూనియన్ బ్యాంక్ వద్ద యుగల విద్యుత్ స్తంభానికి లారీ ఢీకొట్టడంతో వెంటనే స్తంభం విరిగి కింద పడడం జరిగింది. విద్యుత్ స్తంభానికి ఉన్నటువంటి వైర్లు, స్తంభానికి ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్యాన్లు, బల్బులు, వైర్లు కాలిపోవడం జరిగింది. లారీ ఓనర్ను పాములపాడు పోలీసు అధికారులు అరెస్ట్ చేసి కాలిపోయిన టీవీలు, బల్బులు, వైర్లు, ఫ్యాన్లకు నష్టపరిహారం కట్టించాలి అని చెప్పడం జరిగింది. మాకు నష్టపరిహారం కట్టించాలి అని ఇంటి యజమానులు లారీ ఓనర్ను అడిగారు. మీది అక్కడ ఎవరు బండి ఎవరిది? బేదంచెర్ల బండి. మీది 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 బేదనా లోకలేనా? మీది బనగానపల్లె. ఏం పేరు? మీ పేరు ఏ పేరు? ఈశ్వరా. డ్రైవరా? నీ పేరేనా? అదినట్ నాయకు. ఏం చేసుకో లోడ్ ఏమి? మినువులు ఎక్కడి నుంచి చేసుకొస్తున్నారు? అది మినువులు ఎక్కడి నుంచి చేసుకొస్తున్నారు? అది ఆ ఊర్లో ఎక్కడ? సరే, అదే ప్లేస్ ఎక్కడ? గోడంకాడ అని చేసుకొస్తున్నారు. వాడికి తిప్పడం స్థలం లేనట్టు అని అమ్మాడు లోపలికి పోయి ఆ గోడ గీడ అంతా స్తంభం అంతా ఎంత చూడు అది లోపల ఆడ కథ ఏంటంటే స్తంభం లేకుంటే